హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ myfashionmystyle-omaguva. ఈరోజు వీడియోలో నేను తయారు చేసిన సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇవన్నీ నేను వెరీ లాంగ్ బ్యాక్ నుండి తయారు చేసిన సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్, అలాగే మాటీలు అంటారు కదా అవి. సో నేను 1 by 1 చూపిస్తాను. అండ్ ఇందులో లాకెట్స్ కూడా ఉన్నాయండి. ఇది బ్లాక్ లాకెట్ అండి. యాక్చువల్గా పిక్చర్లో చూస్తే నేను లాంగ్ నల్లపూసలకి వేశాను, అలాగే షార్ట్ నల్లపూసలకు కూడా వేశాను. అండ్ ఇది కూడా సిల్క్ థ్రెడ్ లాకెట్నే, మీకు పిక్చర్లో కనపడుతుంది. అండ్ ఇవి సన్నంగా ఉన్న ఒక పేర్ ఆఫ్ మాటీలు అండి. ఇవి సిల్క్ థ్రెడ్ కాదు, పేపర్తో చేశాను. ఇవన్నీ లాంగ్ బ్యాక్ చేసినవి. సో నా దగ్గర వీడియోస్ ఏమీ లేవండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎలా తయారు చేశారో అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేస్తాను, ఎలా చేశాను అన్నదానికి ఇంకో పేర్ చేసి చూపిస్తాను. ఇవి చాలా పెద్దవండి. యాక్చువల్గా క్లాసికల్ డాన్సులు చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అలాంటివి. అండ్ ఇవి రెడ్ కలర్, పిక్చర్లో చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ మోడల్లోని డిఫరెంట్ కలర్స్లో నా దగ్గర ఏ శారీస్ అవైలబుల్ అంటే ఆ శారీస్కి తగ్గ కలర్స్లో నేను చేసుకున్నాను. కొన్ని ఏమో రింగ్స్ యూజ్ చేశాను, కొన్ని ఏమో స్టడ్స్ యూజ్ చేశాను, కొన్ని హ్యాంగింగ్స్లా యూజ్ చేశాను. అలా డిఫరెంట్ మోడల్స్లో చేశాను. ఇవి వైట్ అండి. వైట్ ఇది ఒక డిఫరెంట్ మోడల్, వైట్ అండ్ గోల్డ్ కలర్ వస్తుంది. యూజువల్గా మనకి వైట్ కలర్ డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది శారీస్ కన్నా. అంటే అంబ్రెల్లా ఫ్రాక్, వైట్ కలర్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ మల్టీ కలర్ చున్నీ, లేకపోతే మీకు ఫ్లోరల్ దుపటాస్తోని అలాంటి వాటి మీద వైట్ చాలా బాగుంటాయి. అండ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఎల్లో శారీస్కి బ్లాక్ అండ్ ఎల్లో శారీస్కి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇవి చాన్బల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి పేపర్తో చేసినవి, అంటే బేస్ అన్నది కూడా నేను పేపర్తో చేశాను. పేపర్ అందుకే కొంచెం అన్ఈవెన్గా ఉంటాయి వాటి షేప్స్. అవి ఫస్ట్ చేశాను చాన్బలీస్ రాకముందు. తర్వాత మనకి చాన్బలి బేసెస్ అన్నవి కూడా దొరకడం స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ బుట్టలకి బేస్ మాత్రమే కాకుండా చాన్బలీస్కి కూడా బేసెస్ దొరుకుతున్నాయి డిఫరెంట్ షేప్స్లో. సో అప్పుడు చేసినవి బ్లూ కలర్, అవి పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. సో చాన్బల్ ఇవి అంటే ఆ తర్వాత సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ టైంలో చేశాను. యాక్చువల్గా ఇంకా థిక్గా కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఫస్ట్ ట్రైల్ వేసాను, అందుకే కొంచెం థిన్గా లాంగ్ పెట్టాను. అండ్ ఈ ఎల్లో ఇయర్ రింగ్స్, యాక్చువల్గా ఎల్లో కాంబినేషన్లో శారీస్ అదే చాలా ఎక్కువ ఉండడం, అందులోనే చాలా ఎక్కువ మోడల్స్ చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాను. సో ఇవి బ్లాక్ అండి. బ్లాక్ కూడా చాలా యూజ్ చేశానండి. బ్లాక్ చాలా ఎక్కువ యూజ్ చేశాను డ్రెస్సెస్కి, శారీస్కి. ఇవి స్టడ్స్ లేకుండా చేశానండి. అంటే వీటికి స్టడ్స్ సపరేట్గా ఉంటాయి. మీకు ఈ కలర్ విత్ ఎనదర్ కాంబినేషన్లో శారీ కట్టుకున్నప్పుడు స్టడ్స్ అనేది డిఫరెంట్ కలర్లో తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చాన్బలీనే ఇలా రివర్స్లో పెట్టి ట్రై చేశానండి. సో కొంచెం యూనిక్గానే ఉంది, కానీ ఇంకొకటి చేయలేదు, ఒకటే చేశాను. అండ్ ఇవి గ్రీన్, దీనికి చాలా పెద్ద స్టడ్స్ వస్తాయి, అందుకే లెంత్ ఎక్కువ పెట్టాను. ఇవి డార్క్ గ్రీన్, ఫస్ట్ చేశానండి అవి డార్క్ గ్రీన్వి. అండ్ ఇది మై ఫేవరెట్ కలర్ అండి. ఈ బ్లూలో నా దగ్గర చాలా శారీస్ ఉండేవి, సో వాటి కోసం చేశాను నేను. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ మాత్రం, బోత్ డ్రెస్సెస్కి అండ్ శారీస్కి రెండింటికి చాలా బాగుంటాయి. ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆ కలర్లో చాలా చేశాను, కానీ చాలా వరకు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్లో కొంతమందికి, కజిన్స్కి అలా ఇచ్చేసాను. అండ్ ఇవి చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అండి. స్టడ్స్ హ్యాంగింగ్ టైప్లో రావాలి, కానీ నేను యూజువల్గా హ్యాంగింగ్ ప్రిఫర్ చేసిన స్టడ్ మ్యాక్సిమం ఉండేటట్టు చూస్తానండి. స్టడ్ లేకుండా జస్ట్ హుక్తోనైతే ఎప్పుడూ చేయను. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. డబుల్ బుట్ట యూజ్ చేశాను ఇందులో నేను. కింద బేస్ అనేది చాలా పెద్ద బుట్ట, దానిపైన వచ్చిన ఆ స్మాల్ లెంత్ అనేది లాంగ్ బుట్ట. అండ్ స్టార్టింగ్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసిన కొత్తలో గ్రీన్ కలర్ చేసినప్పుడు ఆ దండ అనేది తయారు చేశాను. వాటికి సపరేట్గా బీడ్స్ దొరుకుతాయండి. చూడండి, అవే బీడ్స్తో ఈ రెడ్ కలర్ కూడా నేను ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. సో ఇవన్నీ పేపర్తో చేసిన ఇయర్ రింగ్స్ అండి. అంటే క్విల్లింగ్ ఆర్ట్ అంటారు, ఏమైనా ఐడియా ఉందో లేదో. క్విల్లింగ్ ఆర్ట్ యూజువల్గా చిన్నపిల్లలకి బాగా తెలుస్తుంది, పిల్లలకి.
సో ఆ క్విల్లింగ్ ఆర్ట్ ఈ సిల్క్ థ్రెడ్ బేసెస్ రాకముందు క్విల్లింగ్ ఆర్ట్తో చాలా ఇయర్ రింగ్స్ చేశాను నేను డిఫరెంట్గా. అవన్నీ ఒకసారి నేను వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు వీటికి స్టడ్స్ లేవు కదా, అంటే అటాచ్డ్ స్టడ్స్ లేవు కాబట్టి నేను స్టడ్స్ అన్నవి సపరేట్గా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్లో చేసి పెట్టుకున్నాను. సో ఇది ఫస్ట్ పేపర్తో చేసిన చాన్బలి ఇయర్ రింగ్ అండి. అస్సలు షేప్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఈ షేప్లో వచ్చాయండి, నాట్ బ్యాడ్. ఆ తర్వాత నేను ఇంకా బేసెస్ యూస్ చేశాను చాన్బలి ఇయర్ రింగ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరెన్నో వీడియోస్ కోసం. ఇవన్నీ నా బిఫోర్ వర్క్స్ అండి. వీటికి వీడియోస్ లేవు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ నా వర్క్స్ ఎలా ఉంటాయి అనేది. ఇదంతా నా మెటీరియల్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన మెటీరియల్, మగ్గం వర్క్, అన్ని ఫుడ్ కుకింగ్ అన్ని వీడియోస్ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.